నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విధ్వంసమే అసలు విజన్, వెన్నుపోటే అసలు స్వభావం, వంచనే అసలు ఆలోచన విధానం. తన ఆటవిక పాలనతో గత 2 ఏళ్లుగా ఏపీ వేదికగా చంద్రబాబు చెబుతూ వస్తోంది ఇదే. ఆంధ్రప్రదేశ్ పేరుని బీహార్, పశ్చిమ బెంగాల్ కన్నా ముందు వరుసలో నిలిపి శాంతి భద్రతలను పూర్తిగా విధ్వంసం చేసి పారేశారు. పాలకులే రెడ్ బుక్ అరాచకాలతో హడలెత్తిస్తూ ఉంటే ఇక ఎమ్మెల్యేలు మాత్రం మౌనంగా ఎందుకుంటారు? అందుకే యదా బాబు తదా ఎమ్మెల్యేలు అన్నట్లుగా తయారైంది ఆంధ్రప్రదేశ్. రౌడీలు, గూండాలు సైతం సిగ్గుపడేలా చెలరేగిపోతున్నారు కూటమిలో ఎమ్మెల్యేలు. టీడీపీ, జనసేన, బీజేపీ అన్న తేడా లేదు. దౌర్జన్యకాండ నుంచి దుశ్శాసన పర్వం దాకా అన్నింటా మేము సైతం అంటున్నారు. జనం చూస్తున్నారన్న ఇంగితం లేదు, జనం గమనిస్తున్నారన్న జ్ఞానం లేదు, జనం చీకొడుతున్నారన్న స్పృహ లేదు. కబ్జాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, వసూళ్లు, అత్యాచారాలు ఒకటేమిటి, నానా రకాల అరాచకాలకు కొందరు కూటమి ప్రజాప్రతినిధులు కేంద్ర బిందువుగా మారారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? ప్రజల కోసం పాలన చేస్తారు, ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు. తండ్రి తరహాలో, అన్నయ్యలాగా అండగా ఉంటారు, కష్టంలో ఆదుకుంటారు. ఇలా చాలామంది చాలా చెప్తారు. కానీ చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతోంది మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది పులివర్తి నాని. ప్రజాసేవకుడు అనిపించుకోవటం కన్నా కబ్జాల కింగ్ అని పిలిపించుకోవటంలో మజా ఉంటుందని మనసా వాచా నమ్మిన నాయకుడు. అందుకే ఎడా పెడా కనబడిన భూములన్నీ కబ్జా పెట్టేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే అయి 2 ఏళ్లే అన్న మాటే కానీ దశాబ్దాలుగా రౌడీయిజంలో అంతులేని అనుభవం ఉండటంతో చంద్రగిరిలో పులివర్తి దౌర్జన్యకాండకు అంతే లేకుండా పోయింది. రిటైర్డ్ జడ్జిని పట్టుకొని పులివర్తి నాని తిట్టిన బండ బూతులు పచ్చముఠా పైశాచికత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. శ్రీవారి పాదాల చెంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వినిపించిన దుర్భాష సాగుతున్న అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఏపీని ప్రపంచ పటంలో పెడతా, దేశంలోనే ఏపీని నంబర్ 1 చేస్తానన్న చంద్రబాబు అన్నంత పని చేసేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. కాకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసో, ప్రజలకు మేలు చేసో ఈ కీర్తిని ఘటించలేదు. దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువును నిలువునా తీస్తూ ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చారు. దేశ ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ అంటే భయపడే పరిస్థితిని తీసుకువచ్చారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధిక క్రిమినల్స్ ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీకి గుర్తింపు తెచ్చారు. ఆ పార్టీలో ఉన్నంతమంది క్రిమినల్స్ దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీల్లో కూడా లేరు. తాజాగా ఏడీఆర్ విడుదల చేసిన రిపోర్ట్లో ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక మంది క్రిమినల్స్ ఉన్న పార్టీగా టీడీపీ రికార్డుకెక్కింది. మొత్తం 135 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో ఏకంగా 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 100కి 85% మంది క్రిమినల్ ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్నట్లు లెక్క. ఈ ఘనతని మరింత ఘనంగా ప్రపంచానికి చాటాలని కూటమి ఎమ్మెల్యేలు కంకణం కట్టుకున్నట్టున్నారు. దౌర్జన్యాలతో, కబ్జాలతో, విధ్వంస రచనతో, అత్యాచారాలతో చెలరేగిపోతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అయితే కబ్జాలతో, దౌర్జన్యాలతోనే ఆగకుండా మరో అడుగు ముందుకేసి ఏకంగా రిటైర్డ్ జడ్జినే బండ బూతులు తిట్టేదాకా వెళ్లిపోయారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. ఇప్పుడు చంద్రగిరిలో ఎమ్మెల్యేలగిరి వెలగబెడుతోంది పులివర్తి నాని. రౌడీయిజం నుంచి శాండ్ మాఫియాల దాకా ఇప్పుడు చంద్రగిరి వెలిగిపోతోంది. అంతా పులివర్తి నాని చలవే. అయితే వీటన్నింటిలోనూ కబ్జాల్లో ఆయనది ప్రత్యేక శైలి. జాలి, దయ లేకుండా ఎవరి భూమికైనా ఇట్టే స్పాట్ పెట్టేయగలరు. అలాంటి ఒక కబ్జా పర్వంలోనే పచ్చముఠా పైశాచికత్వం ఏ స్థాయిలో ఉంటుందో ప్రదర్శించారు పులివర్తి నాని. భూ కబ్జాను అడ్డుకున్న రిటైర్డ్ జడ్జిని, బాధితులకు అండగా నిలిచిన చెవిరెడ్డి కుటుంబాన్ని పత్రికల్లో రాయలేనంత ఘోర పదజాలంతో దూషించడం కలకలం రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి మధ్య జరిగిన ఆ ఫోన్ సంభాషణ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. శ్రీవారి పాదాల చెంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వినిపించిన ఈ దుర్భాష విని చంద్రగిరి మాత్రమే కాదు, భక్త జనకోటి చీకొడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నోటి నుంచి వెలువడిన ఈ భాషను సభ్య సమాజం ఈసడించుకుంటోంది. ఊర్లో పుట్టిన కొడుకు వాడెవడో ఊర్లో పుట్టినాడు, వాడెవడో జడ్జి గాడు నా పేరు పెట్టిస్తాడు. రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ కూడా చేసుకున్నా తప్పలే, రికార్డింగ్ కూడా చేసుకో.
ఎందుకు నాకేం లేక ప్రాబ్లం రికార్డింగ్ లేదు. ఇనుమా, నేను చెప్తాను. నీతో ఏదైనా కొట్లాడగలుగుతాను ఇనుమా, చెప్తా, హెల్ప్ చేయమంటా కానీ ఖచ్చితంగా లేనా? అది 50 కోట్లు, అది అమ్మితే కూడా 14 కోట్లు పోదు. అవునులేనా ఏమా నీకు చెప్పేది, అన్నా. అది కూడా కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లని పెడితే నువ్వు దానికి వత్తాసంటే అన్నా. నిజం కనుక్కో లోకేష్. మనము ఈ రోజుతో నాకేం కాదు లోకేష్, అయ్యో నేను తప్పు ఎందుకు చేయను. అన్నా నీ విషయంలో ఎందుకు చేస్తాను నేను తప్పు, ఒక్క నిమిషమా, అన్నా? చెవిరెడ్డి చేస్తా ఉన్నాడు, అవును వాడు ఇంకా నరకం చూపిస్తాను చూడు. నేను చెప్తాను, దీని వెనకాల ఎవడు ఉన్నాడు వానికైతే నరకం చూపిస్తాను. నేను అది చూస్తాలేనా, ఒకసారి క్లియర్ చేసేద్దాంలేనా? వాళ్ళ తల్లిని తిట్టకూడదు కానీ నా కొడుకు వాడు ఇప్పుడు ఇంకా బాధలు పడి అనిపిస్తా ఉన్నాడు, ఇంకా అనిపిస్తాను. నాకు వాడిని అయితే వదిలేదు ఉండదు నా కొడుకుని. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నాకు కసి పెరుగుతా ఉంది. దొంగోట్ల కేసులు ఓపెన్ చేస్తాను నా కొడుకుని. అదేలేనా వాళ్ళు ఎవరిని పెట్టుకుని వాళ్ళకి అసలు ఇంకా ఏజ్ వాళ్ళు నేను ఏం మాట్లాడకూడదు, నేను కంప్లైంట్ ఇచ్చేసుంటా. వాళ్ళు స్టేషన్ పిలిపికూడదనుండా. అవునులేనా వాళ్ళకి నేను నా బినామీ లేవలో అసలు పాపం వాడు అశోక్ రెడ్డిని ఫోటో పెట్టినారు కదా, వాడికి ఏం తెలియదు మా పాపం. ఇది ఇంకెట్లుంటే ఎట్లా చెప్పు. విన్నారుగా పులవర్తి నాని భాషా పాండిత్యాన్ని, చూశారుగా పులవర్తి నాని సంస్కారాన్ని. తిరుపతి రూరల్ మండలం అవిలాల సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని 2002లో రిటైర్డ్ ఆర్టీఓ ద్వారకానాథరెడ్డి రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బుతో తన భార్య వనజాక్షి పేరుతో 24 ఏళ్ల క్రితం 3.17 ఎకరాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమి విలువ 100 కోట్లు ఉంటుంది. ఈ భూమిని ఎమ్మెల్యే పులవర్తి నాని కబ్జా చేసి ఏకంగా ప్రహరీ కట్టేశారు. వృద్ధ దంపతులు తమ స్థలం దుస్థితిపై అధికారులతో పాటు రాజకీయ పార్టీలు, మీడియా దృష్టికి తెచ్చారు. వారికి మద్దతుగా కేసు వాదించడానికి ఒక రిటైర్డ్ జడ్జ్, సీనియర్ న్యాయవాది ముందుకొచ్చారు. బాధితులకు నేతలు, ప్రజా మద్దతు లభించడంతో తాను ఆక్రమించుకున్న భూమి తనకు దక్కదేమోనన్న ఆక్రోశంతో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లోకేష్ రెడ్డికి ఫోన్ చేసి ఆ వృద్ధ దంపతులను, వారి తరపున కేసు వాదించడానికి వచ్చిన రిటైర్డ్ జడ్జిని, చెవిరెడ్డి కుటుంబ సభ్యులను ఇష్టానుసారం అసభ్య పదజాలంతో దూషించారు. అవినీతి, అక్రమాలతో పాటు కనిపించిన భూమినల్లా ఆక్రమిస్తూ సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్న పచ్చ మూకలు ఇప్పుడు న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడంపై తెలుగు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులవర్తి నాని ఒక రిటైర్డ్ జడ్జిని అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిడుతూ అంతు చూస్తానంటూ బెదిరించడంపై న్యాయవర్గాలు మండిపడుతున్నాయి. 80 ఏళ్ల వృద్ధ దంపతులు రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాన్ని కబ్జా పెట్టడం అంటే ఎంత కర్కశమైన వ్యక్తి అయి ఉండాలి? రిటైర్డ్ ఆర్టీఓ ద్వారనాథరెడ్డి పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. దంపతులిద్దరూ వయసు రీత్యా చురుగ్గా కదిలే పరిస్థితిలో కూడా లేరు. ఇక కబ్జా పెట్టడానికి ఇంతకు మించి ఏం కావాలి అనుకున్న పులవర్తి నాని ఆ స్థలాన్ని కబ్జా చేసి 100 కోట్లు విలువైన ఆ స్థలానికి దౌర్జన్యంగా కాంపౌండ్ వాల్ కట్టేశారు. ఆ స్థలానికి ముందు ప్రభుత్వ భూమిని ఆక్రమించి దానిపై ఎంట్రన్స్ ఆర్చి కట్టేశారు. ఏదైనా కష్టం వస్తే ఎమ్మెల్యేకి చెప్పుకుంటారు ప్రజలు. కానీ ఎమ్మెల్యేనే కబ్జాకోరు అవతారమెత్తి స్థలం లాక్కుంటే ఇంకేం చెయ్యాలి? ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ఆ వృద్ధ దంపతులు తమ స్థలం వద్ద స్థానిక ఎమ్మెల్యే మా స్థలాన్ని కబ్జా చేశారు, మా స్థలం మాకు ఇప్పించండి అని ప్లకార్డులు పట్టుకుని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీతో పాటు సామాజికవేత్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆ వృద్ధ దంపతులకు అండగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ వృద్ధ దంపతుల భూమి వాళ్లకు ఇవ్వాల్సిందేనని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ వృద్ధ దంపతుల తరపున కేసు వాదిస్తోన్న రిటైర్డ్ జడ్జిని బండబూతులు తిడుతూ బెదిరించడానికి తెగించారు పులవర్తి నాని. గౌరవప్రదమైన జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన న్యాయాధికారిని ఈ విధంగా బూతులు తిడుతూ మాట్లాడటంపై అటు విశ్రాంత న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నానిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ అంటే తమకు అపార గౌరవమని తరచూ చెప్పే చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలు ఈ విధంగా న్యాయ వ్యవస్థపై దాడి చేస్తుంటే మౌనంగా చూస్తూ ఉండడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది అని చెప్తారు కదా. ఆ వృద్ధ దంపతులు తమ జీవిత కాలంలో సంపాదించుకున్న కష్టార్జితంతో ఒక భూమిని కొనుగోలు చేస్తే దాన్ని ఎవరో ఆక్రమించుకొని వారి ఆస్తిని కాజేయాలని చూసినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక బాధిత కుటుంబానికి బాధితులు వెళ్ళి ఆ రిటైర్డ్ జడ్జి గారిని కలవటం, ఆయన వారికి సపోర్ట్ చేయటం తప్ప మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిపక్ష నేతలు ఏదన్నా ప్రభుత్వ తీరుని ఖండిస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి కేసులు పెడుతున్నారు కదా. మరి అధికార పక్షంలో ఉన్న నాని గారు న్యాయ వ్యవస్థ మీద ఇంత అగౌరవంగా బూతులు తిడుతూ, బండ బూతులు తిడుతూ
న్యాయవాదుల మీద చేసిన ఈ వ్యాఖ్యలు వాళ్ళకి వినిపించట్లేదా? ఎందుకు నానిగారి మీద కేసు కట్టట్లేదు? అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అత్యంత హింసాత్మక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న రీతిలో పాలన సాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. కబ్జాలతో, ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియాలతో పచ్చముఠా చెలరేగిపోతోంది. భూకబ్జాల కేంద్రంగానే ఏపీలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. సాయి కృష్ణ లాకప్ డెత్ కి కారణమూ భూదందాని. టీడీపీ కీలక నేతల భూదందాలు, ప్రైవేట్ ఆర్థిక సంస్థ అక్రమాలకు సంబంధించిన ఇరు వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలోనే సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ పెద్దలకు కంటిలో నలుసుగా మారిన సాయి కృష్ణను అడ్డు తొలగించుకునేందుకు విజయవాడ పోలీస్ బాస్ తో పాటు బిగ్ బాస్ డైరెక్షన్ లో కథ నడిపించారు. చివరకు శవం కూడా మాయం చేసేశారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కలకలం చల్లారక ముందే ఇప్పుడు చంద్రగిరిలో ఏకంగా రిటైర్డ్ జడ్జినే బండ బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారు ఎమ్మెల్యే పులవర్తి నాని. రెడ్ బుక్ అరాచకాలకే పాలకులు జై కొడుతోన్న వేళ ఎమ్మెల్యేలు ఆ బాటలోనే పరుగులు పెడుతున్నారు. యథాబాబు తథా ఎమ్మెల్యేలు. నాకేంటి, ఇది పాలకుల మాట, మీకింత, ఇది వీళ్ళిచ్చే వాట. అందాల్సింది అందితే చాలన్నది ఆటవిక పాలన పాలసీ అయినప్పుడు ఇక అరాచకాలకు అంతెక్కడుంటుంది చెప్పండి? పేరుకే ప్రజాప్రతినిధులు, సభ్యత తెలీదు, సంస్కారం ఉండదు, చట్టం అంటే భయం లేదు, ప్రజలు చూస్తున్నారనే జడుపు లేదు. చివరికి ఇళ్ల మీద పడి దాడులు చేసే స్థితికి ఎమ్మెల్యేలు దిగజారిపోయారంటే ఏపీలో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చింతమనేని ప్రభాకర్ తెలుగు ప్రజలకు ఈయన గారి ప్రతిభా పాటవాలు బాగా తెలుసు. శాండ్ నుంచి ల్యాండ్ వరకు, మైన్ నుంచి వైన్ వరకు, కోడి పందాల నుంచి బెల్ట్ షాపుల వరకు ఆ నియోజకవర్గంలో అన్ని మాఫియాలు అతని కనుసన్నల్లోనే నడుస్తాయి. వాటిని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా నిలదీస్తే బుల్డోజర్లను వెంటేసుకొని మంది మార్బలాన్ని పోగేసుకొని దండయాత్రకు దిగుతాడు. పేరుకే ఎమ్మెల్యే, మాటలు చేతలు అన్ని చిల్లర రౌడీని తలపిస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 90 క్రిమినల్ కేసులు. అవును, 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై 90 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం అక్కడి ప్రజలు చేసుకున్న జన్మల పుణ్యం. అలాంటి వ్యక్తిని భుజం తట్టి ప్రోత్సహించే వ్యక్తి మన రాష్ట్రానికి సీఎంగా ఉండటం ఎన్నో జన్మల అదృష్టం. ఇక చింతమనేని వివాదాల విషయానికొస్తే అన్నింటి గురించి మాట్లాడాలి అంటే రోజులు సరిపోవు. దెందులూరు రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ పేరు వినిపిస్తే వివాదాలు, ఆరోపణలు, ఘర్షణలే గుర్తుకొస్తాయి. దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు కొట్లాట? రీసెంట్ గా టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు ఇడ్పుగంటి శ్రీనివాసబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అవినీతి ఆరోపణలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని కనుసన్నల్లోనే శాండ్, ల్యాండ్, మైన్, వైన్ మాఫియాలు నడుస్తున్నాయంటూ ఘాటుగా విమర్శలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని, దెందులూరులో ప్రజాస్వామ్యం ఖూని అయిందంటూ చింతమనేనిపై మండిపడ్డారు. అంతే, మన ఎమ్మెల్యే గారికి కోపం వచ్చింది. సొంత పార్టీకి చెందిన వ్యక్తే తన అవినీతి, అరాచకాలు బయట పెట్టాడని ఆగ్రహం వచ్చింది. తనలోని రౌడీయిజం నిద్రలేచింది. ఇంకేముంది, మంది మార్బలంతో ఆయన ఇంటిపైకి దండయాత్ర చేశారు. ఊగుతూ తూగుతూ బూతులతో రెచ్చిపోయారు. తాను వీధి రౌడీకి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. రాత్రి 11 గంటలకు మొదలైన చింతమనేని వీరంగం అర్ధరాత్రి 1 గంట వరకు నడిచింది. సాధారణంగా ఇలాంటి ఘటనల తరువాత ఎల్లో మీడియాలో సీఎం చంద్రబాబు ఆగ్రహం, తీవ్ర ఆగ్రహం, అసహనం అంటూ వార్తలొచ్చేవి. కానీ ఈ ఘటనలో సరికొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. మామూలుగా అయితే రచ్చ చేసిన చింతమనేనిపై యాక్షన్ తీసుకోవాలి. అర్ధరాత్రి నడి రోడ్డుపై వీరంగం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు కేసులు నమోదు చేసి లోపలేయమని పోలీసులను ఆదేశించాలి. కానీ ఆ చింతమనేని అక్రమాల బాగోతాన్ని బయటపెట్టిన లాయర్ శ్రీనివాసబాబు పైనే చంద్రబాబు యాక్షన్ తీసుకున్నారు. లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాసబాబును టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడి నుంచి ఓ ప్రకటన వెలువడింది.
దీంతో చింతమనేనికి క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. దట్ ఈజ్ చంద్రబాబు. చింతమనేని ప్రభాకర్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన ఘటనల్లో ముసునూరు తహసీల్దార్ వనజాక్షి ఘటన ప్రధానంగా నిలుస్తుంది. అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అనే సమాచారంతో రంగంపేట ఇసుక రీచ్ కు వెళ్లిన వనజాక్షి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న చింతమనేని అనుచరులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఒక మహిళా అధికారి అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కుని ఇసుకలో ఈడ్చుకెళ్లారు. వనజాక్షి ఘటనపై రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఈ ఘటనలో చింతమనేనితో పాటు పలువురుపై కేసులు నమోదు కాగా విషయం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఆ సమయంలో కూడా చంద్రబాబు చింతమనేనిపై యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. జస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారంతే. ఇక రాయలసీమ జిల్లాల్లో అయితే కూటమి ఎమ్మెల్యేలు బూడిదను కూడా వదలడం లేదు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సిమెంట్ పరిశ్రమలను ఒక రేంజ్ లో వేధిస్తున్నారు. సిమెంట్ కంపెనీలకు అవసరమైన ముడి సరుకుల సరఫరా కాంట్రాక్ట్ తనకే ఇవ్వాలి అని పట్టుబడుతున్నారు. అంతేకాదు సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన రవాణా కాంట్రాక్ట్లన్నీ తనకే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ వారిని కాల్చుకు తింటున్నారు. తన ఒత్తిళ్లకు లొంగకపోతే పరిశ్రమలు ముందుకు సాగకుండా మోకాళ్లడ్డుతున్నారు. ఆదినారాయణ రెడ్డితో పాటు మరో టీడీపీ నేత తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద యుద్ధమే జరిగింది. వైఎస్ఆర్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రోజు సుమారు 4,000 టన్నుల మేరకు ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని కొన్ని ప్రైవేటు కంపెనీలతో పాటు సిమెంట్ పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. తాడిపత్రిలోని ఓ సిమెంట్ పరిశ్రమకు జేసీ ప్రభాకర్ రెడ్డి బూడిద సరఫరా చేస్తున్నారు. అయితే సిమెంట్ పరిశ్రమలన్నింటికీ తానే బూడిద సరఫరా చేస్తానంటూ ఆదినారాయణ రెడ్డి పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే సాగింది. ఈ బూడిద పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లినా ఆయన పట్టించుకోకపోవడంతో ఈ ఫార్ములాయే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలకు తారక మంత్రమైంది. పచ్చముట రెడ్ బుక్ అరాచకాలకు బెదిరింపులకు ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఎత్ర నాడ్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం. సంస్కృత భాష నుంచి తెలుగు భాష దాకా మహిళలను కీర్తిస్తూ రాస్తున్నా, మాట్లాడుతున్నా. కానీ చేతల్లో మాత్రం ఆమె మీద అఘాయిత్యాలాగటం లేదు. హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు. ఒకటేమిటి, అన్ని కోణాల్లో మగువల ఉసురు పోసుకుంటూనే ఉన్నా. ఈ పాపంలో ఏపీ పాలకుల పాపం చాలా పెద్దది. రెడ్ బుక్ అరాచకాల స్ఫూర్తితో కీచకలుగా మారిన పచ్చ మూక తెలుగు జాతి సిగ్గుపడే రీతిలో అత్యాచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ కీచకులతో జనసేన కీచకులు పోటీ పడుతున్నారు. జనసేన దుశ్శాసనులతో టీడీపీ దుశ్శాసనులు పోటీ పడుతున్నారు. వెరసి పచ్చ రాక్షసుల చేతుల్లో ఆడపిల్లలు బలైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రజాప్రతినిధుల పిల్లలు, ప్రజాప్రతినిధులు మాదక ద్రవ్యాల మత్తులో జోగుతూ దొరికిపోతున్నారు. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధులు కీచక అవతారాలెత్తి వికృత చేష్టలతో చెలరేగిపోతున్నారు. ఒకవైపు దేశంలోనే శాంతి భద్రతలు అత్యంత ఘోరంగా క్షీణించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. మరోవైపు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు వేధింపుల పర్వాన్ని, అత్యాచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుంటే పాలకులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సీరియస్ గా అమలు చేస్తున్నారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూటమిలోని కామాంధుల బెండు తీయడంలో ఘోరంగా విఫలమయ్యారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి పార్టీల నేతలు కామకూట విషం కక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలనే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి విశృంఖలంగా లైంగిక దాడులు కొనసాగిస్తూ ఉండటం చూస్తుంటే ఇక సామాన్య మహిళల సంగతేంటి అంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విప్ పదవిలో ఉన్న ఎమ్మెల్యే అరవా శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడటంతో పాటు 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించినట్లు బాధితురాలు సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టినా ఆయన మీద చర్యలే లేవు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్య 2025 ఆగస్టు 18న ఆత్మహత్యకు యత్నించారు. బీపీ స్టెరాయిడ్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకి ఈ దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని, తరచూ వీడియో కాల్లో మాట్లాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాత్రి 10 దాటిన తరువాత కూడా
పార్టీ కార్యాలయానికి పిలిపించడమే కాకుండా రాత్రి సమయాల్లో వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని అనేక మంది మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే వేధిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రిన్సిపల్ సౌమ్య. అయినా ఆముదాల వలస ఎమ్మెల్యే మీద చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధినేత బుద్ధికి తగినట్టే నాయకులు ఆలోచిస్తారు. నాయకుల వ్యవహార శైలిని బట్టే కార్యకర్తలు ప్రవర్తిస్తారు. అవసరం తీరిన వెంటనే వదిలించుకోవడమే కాదు, దారుణంగా అవమానించడంలోనూ చంద్రబాబుకి తిరుగులేని రికార్డుంది. అందుకే ఆయన బాటలో పయనించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ పై, ఆమె తల్లిపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసి పచ్చ బుద్ధి చాటారు. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతలో వార్ 2 సినిమా ఎలా ఆడుతుందో చూస్తాను అంటూ దగ్గుపాటి హెచ్చరించిన ఆడియో టేపులు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో మమ అనిపించే రీతిలో క్షమాపణ చెప్పి చేతులు దులుపుకున్నారు. దగ్గుబాటి మీద కూడా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మహానుభావుడే ఎమ్మెల్యే అయిన తొలి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పేకాట క్లబ్లు తెరిపించాలని, దీనికోసం తాను చంద్రబాబుతో కూడా మాట్లాడుతానని వ్యాఖ్యలు చేసి తెలుగు ప్రజలకు షాక్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే కూటమిలోని ప్రజా ప్రతినిధుల దిక్కుమాలిన లీలలకు అంతే లేదు. రౌడీయిజం, కబ్జాలు, శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఒక దరిద్రం కాదు. కూటమి ఎమ్మెల్యేల అరాచక పర్వంతో 5.5 కోట్ల మంది ప్రజలు అల్లాడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.